తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీని, తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని, తెలుగు పాపులర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి మీకు నచ్చిన డైరెక్టర్ గురించి? నాకు అందరి ఇష్టం అండి. కొంచెం రాజమౌళి గారి మీద లవ్ ఎక్కువైపోయింది నాకు. యాక్చువల్గా బాగా ఆయన్ని మధ్య బీభత్సంగా లవ్ చేస్తాను. ఏదో ఒక రోజు ఆయన డైరెక్షన్లో చేయాలని నాకు కోరిక. ఐ డోంట్ నో అవుతుందా లేదా, అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా అయిన వాళ్ళందరూ ఇప్పుడు నాని ఉన్నారు. నాని చాలా కష్టపడి వచ్చారు. నాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజమౌళి గారు చేస్తారని, చేశారు. సో అలాగే నేను కూడా మేబీ. సో రాజమౌళి గారు అంటే కొంచెం నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ అండి. నాకు ఆ ఎమోషన్స్ని బాగా పండిస్తారు ఆయన. ఆయనకు తెలుసు అంటే ఆడియన్స్ పల్స్ తెలుసు అని నేను చెప్పను. ఎందుకంటే అవన్నీ ఉట్టి మాటలు. ఆడియన్స్ పల్స్ ఎవరికీ తెలియదు అది ఆడియన్స్ పల్స్. దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళే ఒప్పుకుంటారు అప్పుడు కొన్ని సందర్భాల్లో ఆడియన్స్ పల్సులు పట్టుకోవటం అన్నీ కాదు. ఆయన్ని సినిమాని బాగా ప్రేమించి తీస్తారు. ఒక ఎమోషన్ని చాలా బాగా ఎలివేట్ చేస్తారండి. ఒక ఎమోషన్ని చాలా హార్ట్ టచింగ్గా టచ్ చేస్తారు రాజమౌళి గారు. నాకు అది బాగా ఆయన చాలా కనెక్ట్ అయిపోయాను ఆయనకి నేను. మరి దేవుడి దయ వల్ల తొందరలో ఆయనతో నటించే అవకాశం వస్తే బాగుంది అనిపిస్తుంది. చూడాలండి. నాకు ఇంకో డైరెక్టర్ అంటే కూడా బాగా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు. నాకు ఆయన డైరెక్షన్లో కూడా చేయాలని చాలా కోరిక అండి. సీరియస్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేస్తే నాకు చేయాలని చాలా కోరిక. సో మా ఇంట్లో ఏంటంటే అట్లీస్ట్ మా చెల్లి కోసమైనా నేను ఆయన సినిమాలో ఒక చిన్న రోల్ ఒక చిన్న పాత్ర చేయటం, లేదు నా అదృష్టం బాగుండి నేను పెద్ద స్టార్ అయిపోయి ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే మా చెల్లికి ఆ రోజు నేను తనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే. ఎందుకంటే తను అతి పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వచ్చారు. తను లండన్లో ఉంది ఇప్పుడు. లండన్ నుంచి టికెట్ ఎంత అండి చెప్పండి చూచాయిగా? ఒక 60,000-70,000. బిజినెస్ క్లాస్ కాకపోయినా ఒక ఎకనామిక్ క్లాస్లో 60,000-70,000. మా చెల్లి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆయన నుంచుంటే తన ఫస్ట్ ఓటు ఆయనకి వేయాలంట. టికెట్ పెట్టుకొని మరీ వచ్చి ఓటేసి వెళ్ళిపోద్దంటండి బాబు. ఏం చెప్పాలి, నా సినిమా ఒకవేళ నా సినిమా రిలీజ్ అంటే కూడా రాదు. సర్లేరా హిట్ అయితే నేను చెప్పుకుంటాను, మా అన్నయ్య హిట్ అయిపోయాడు, ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటాను. పోనీ చూస్తావా అంటే ఎందుకురా అంత దూరం నుంచి వచ్చి, నేను ఎలాగో ఇంటర్నెట్లో లీక్ అయిపోతాయి కదా అందులో చూస్తాను పైరసీ. ఏం చేయను, బికాస్ నువ్వు స్టార్ అయితే నీ సినిమా రిలీజ్ అవుద్ది, నువ్వు స్టార్ అవ్వకపోతే నీ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవ్వవు కదా. ఏం చేయాలి, టొరంటోలో ఏదో తప్పదు, ఏం చేస్తాను తప్పదు. మా అన్నయ్య కోసమైనా నేను పైరసీ నాకు చూడటం ఇష్టం లేదు, కానీ కనీసం మా వాడు ఎలా చేశాడు, మా అన్నయ్య ఎలా చేశాడు అని చూడటానికైనా ఎక్కడో దగ్గర ఇతుక్కుంటాను గూగుల్లో అంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నుంచి ఉంటే ఆయనకు ఫస్ట్ టైం ఆయన పార్టీకి ఓడడానికి హైదరాబాద్ వస్తుందంట. తను అంత పిచ్చి తనకి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత. మా ఇంట్లో మా అందరికన్నా మా చెల్లి షీస్ డాక్టర్ దివ్య, షీస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నేను చెప్పాను సరే ఓకే, నేను పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వు కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్లో ఆయన ఫ్యామిలీ డాక్టర్గా ఉంది కానీ అంటే అమ్మో అంతకంటే అదృష్టం, నేను లండన్ కూడా వదిలేసి వచ్చేస్తారు, ఇండియాలో ఉంటానంటారు. సో హాయ్ వ్యూవర్స్, నా పేరు అఖిల్ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ ఛానల్.